to ET Exclusive. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా టీజర్ రెడీ అవుతుందా? ఊరుకోండి, మీరు మరీను షూటింగ్ మొదలయ్యే వారం కాలేదు, అప్పుడే టీజర్ ఏంటి? చెప్పడానికైనా ఉండాలి కదా అనుకుంటున్నారా? కానీ నిజమండి, నిజంగా ఫౌజీ టీజర్ రాబోతోంది. దర్శకుల్ని ఆ రేంజ్లో పరుగులు పెట్టించేస్తున్నారు రెబల్ స్టార్. ఈ స్పీడ్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేయండి. ప్రభాస్ స్పీడ్ చూసి నిజంగానే ఇటు అభిమానులు అటు ఇండస్ట్రీ దండాలయ్యా అంటూ పాడుకుంటున్నారు. ఈయన బ్యాలెన్సింగ్ చూసిన తర్వాత ఏ హీరోకైనా కళ్ళు బైర్లు గమ్మక మానవు. 100 కోట్ల బడ్జెట్తో ఏడాదికో సినిమా విడుదల చేస్తున్నారు ప్రభాస్. తాజాగా హను రాఘవపూడి సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కథ చెప్పి డేట్స్ తీసుకున్నంత ఈజీ కాదు ప్రభాస్తో సినిమా చేయడం అంటే. ప్లానింగ్ లేకపోతే కనీసం ప్రభాస్ పక్కకు కూడా వెళ్లలేరు. ఈ స్థాయిలో ఒకేసారి 3-4 సినిమాలు బ్యాలెన్స్ చేస్తోన్న హీరో మొత్తం ఇండియాలోనే లేరు. ప్రభాస్ ఒక్కడికే ఇది సాధ్యమవుతుంది. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ 2 సినిమాల స్క్రిప్ట్స్ ఫైనలైజ్ చేస్తున్నారు రెబల్ స్టార్. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఇది సెట్స్ పై ఉండగానే మదురైలో హను సినిమా మొదలైపోయింది. ఫస్ట్ షెడ్యూల్లో ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారు. 1940s బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ టాపిక్ కూడా ఉండబోతోంది. దసరాకి ఈ సినిమా గ్లిమ్స్ వస్తుందని తెలుస్తోంది. హను సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రెండో షెడ్యూల్ నుంచి ప్రభాస్ కూడా సెట్స్ లో జాయిన్ కానున్నారు. దాదాపు 400 కోట్లతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 మార్చి నాటికి ఫౌజీ షూట్ పూర్తి కానుంది. ఆ సమయంలో స్పిరిట్ కథతో ప్రభాస్ కోసం వేచి చూస్తుంటారు సందీప్ వంగ. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా ప్రభాస్ 2 సినిమాలతో రానున్నారు. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్, ఇదిగో ఇలా ఉండాలి. సీతమ్మ వాకెట్లో సిరిమల్ల చెట్టులో రావు రమేష్ చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా? ఈ డైలాగే దేవర్కి ఇప్పుడు బాగా సూట్ అవుతుంది. రిలీజ్కి ఇంకా వారం రోజులే సమయం ఉంది. దీంతో రోజుకొక ఈవెంట్ ప్లాన్ చేసేస్తున్నారు మేకర్స్. మరి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, ఇకపై ఏం చేయబోతున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. దేవరకు సరైన ప్రమోషన్స్ చేయట్లేదంటూ వారం రోజుల క్రిందటి వరకు కూడా తారక్ ఫ్యాన్స్ కాస్త కలవరపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. రిలీజ్కు సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో వారానికి సరిపడా ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు మేకర్స్. నార్త్ టు సౌత్ అంతా కవర్ చేయబోతున్నారు దేవరా టీం. సెప్టెంబర్ 19న ఆయుధ పూజ సాంగ్ విడుదల చేయాలనుకున్నా అనుకోని కారణాలతో దాన్ని వాయిదా వేశారు. ఇక చండీగఢ్లో ఓ ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ తర్వాత వరుసగా తెలుగుతో పాటు నేషనల్ మీడియాతో ఇంటరాక్షన్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ఉండబోతోంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లతో మరో రిలీజ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. దానికి తోడు ఆయుధ పూజ సాంగ్ కూడా భారీగానే ఉండబోతోంది. సెప్టెంబర్ 26న లాస్ ఏంజల్స్లో జరగబోయే బియాండ్ ఫెస్ట్లో దేవరా స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు. దానికి దేవరా టీం అంతా హాజరవుతున్నారు. అక్కడితో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ పూర్తి కానున్నాయి. ఎక్కడైనా సినిమా ప్రమోషన్ ఎవరు చేస్తారు? హీరో లేదా దర్శక నిర్మాతలు కదా. కానీ ఇక్కడ చూడండి, డిఫరెంట్గా, విచిత్రంగా మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ప్రమోషన్ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. అది కూడా చిన్న సినిమా కాదు, పాన్ ఇండియన్ సినిమాకి. అంత బరువు ఒక్కడే మోస్తున్నాడు. మరి ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుందా? హ్యావ్ ఎ లుక్. అసలేమీ అప్డేట్స్ ఇవ్వకుండా ఇస్తున్నామంటూ ఊరిస్తూ ట్రెండింగ్లో ఉన్న సినిమా గేమ్ చేంజర్ మాత్రమే అనుకుంటా. ఎప్పుడు అడిగినా అదిగో పులి ఇదిగో మేక అన్నట్లుంది మేకర్స్ ఇచ్చే సమాధానం. తాజాగా ఈ సినిమాను ట్రెండింగ్ చేసే బాధ్యత తమన్ తీసుకున్నారు. ఆయనే వరుస ట్వీట్స్తో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. పరిస్థితులు చూస్తుంటే గేమ్ చేంజర్ ప్రమోషనల్ బాధ్యత పూర్తిగా తమన్ తీసుకున్నారని అర్థమవుతోంది. ఆయనకు దిల్ రాజు టీం కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమన్ ఒక్కడే యాక్టివ్గా ఉన్నారు. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ మరో వారంలో మొదలవుతాయని, అక్టోబర్ 1 నుంచి ఆర్ఆర్ మొదలవుతుందని తెలిపారు తమన్. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కూడా తమనే కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 20న రానుందని ప్రకటించారాయన. నవంబర్ 2వ వారం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నెల రోజులు ప్రమోషన్కే కేటాయించాలని చూస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ చివరి వారంలో మరో పాటను విడుదల చేయనున్నారు. అక్టోబర్ నుంచి ప్రమోషన్స్ జోరు మరింత పెరగనుంది. సంక్రాంతి అంటే ఎవరైనా పెద్ద సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. 6 నెలల ముందు నుంచే పందెం కోళ్లలా పండక్కి రావడానికి రెడీ అయిపోతుంటారు స్టార్ హీరోలు కూడా. కానీ అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా సందడి చేస్తుంటాయి మేమున్నామంటూ. 2025లోనూ ఇదే జరగబోతోంది. చిరంజీవి, వెంకీ మధ్యలో ఓ కుర్ర హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో? లెట్స్ వాచ్.
సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఆ సీజన్లో ఒకేసారి 3-4 సినిమాలు కూడా వస్తుంటాయి. 2025లోనూ ఇదే జరగబోతోంది. ఇప్పటికే చిరంజీవి విశ్వంభర రేస్లో ఉంది. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. మరోవైపు వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సైతం ఇదే పండక్కి రానుంది. వెంకీ అనిల్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. మరోవైపు బాలయ్య కూడా సంక్రాంతికే రావాలని ట్రై చేస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోల మధ్యలో ఓ చిన్న హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనెవరో కాదు, సందీప్ కిషన్. త్రినాథరావు నక్కినా తెరకెక్కిస్తున్న సినిమాతో ఈయన పొంగల్ బరిలో దిగుతున్నారు. సంక్రాంతికి ఎప్పుడూ చిన్న సినిమాలకు ఎడ్జ్ ఉంటుంది. శర్వానంద్ నటించిన ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి సంక్రాంతికే భారీ సినిమాల మధ్యలో వచ్చి విజయం సాధించాయి. 2019లోనూ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి F2 సంచలనం రేపింది. మరి ఈసారి వెంకీ, చిరు, బాలయ్య మధ్యలో సందీప్ కిషన్ ఏం చేస్తారో చూడాలిక. చిన్న పెద్ద తేడా లేదు, అన్ని సినిమాల్ని లీకులు వెంటాడుతున్నాయి. తెలుగులో పుష్ప 2 అయినా, తమిళ్లో కూలీ అయినా నిజంగానే లీక్ అవుతున్నాయా, లేదంటే హైప్ పెంచుకోవడానికి ఎవరైనా ఈ లీక్స్ చేస్తున్నారా? మరో పెద్ద సినిమాకి ఇప్పుడు ఈ లీకులు బడద తప్పలేదు. దాంతో దర్శకుడే రంగంలోకి దిగిపోయాడు. ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకు లీకులు బెడద తప్పట్లేదు. తాజాగా కూలీ కూడా అదే లిస్టులో జాయిన్ అయిపోయింది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫుటేజ్ బయటకొచ్చింది ఇప్పుడు. దాంతో దర్శకుడే రంగంలోకి దిగక తప్పలేదు. నిమిషం నిడివిగల నాగార్జున వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కూలీలో సైమన్ పాత్రలో నటిస్తున్నారు ఈయన. ఈ లీక్డ్ వీడియో చూశాక తన ఆవేదన అంతా ట్వీట్లో రాసుకొచ్చారు లోకేష్. 2 నెలల పాటు 100 మంది పడిన కష్టాన్ని ఒక్క రికార్డింగ్తో అవమానించొద్దంటూ ట్వీట్ చేశారు దర్శకుడు. అయితే ఈ వీడియోతో కూలీపై అంచనాలు మరింత పెరిగాయి. లీక్డ్ వీడియోస్ కొన్ని సినిమాలకు హెల్ప్ అవుతున్నాయి కూడా. గతంలోనూ బాహుబలి, పుష్ప నుంచి మొదలుకొని చాలా పాన్ ఇండియన్ సినిమాల ఫుటేజ్ లీక్ అయింది. అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కూలీకి కూడా ఈ వీడియోతో లాభమే జరిగేలా కనిపిస్తోంది. అలాగని లీక్స్ మంచివని చెప్పట్లేదు, కానీ వాటిని అరికట్టడం అంత ఈజీ కూడా కాదు. చూడాలిక ఇకపై కూలీ టీం ఎంత జాగ్రత్తగా ఉండబోతోందో. ఒక్కోసారి టైం మనది కాదు అని తెలిసినప్పుడు వెయిట్ చేయడం కంటే మంచి పని మరొకటి ఉంటుందా చెప్పండి? మన టైం వచ్చినప్పుడు మళ్ళీ రెచ్చిపోవడమే. ఇప్పుడు శ్రీలీల సరిగ్గా ఇదే చేస్తోంది. రైమంటూ వచ్చి రచ్చ రచ్చ చేసేసిన ఈ భామకి ఇప్పుడు మునుపట్ల ఆఫర్స్ లేవు. అందుకే ఓపిగ్గా వేచి చూస్తూ ఫ్యూచర్ ప్లాన్స్ని సిద్ధం చేసుకుంటున్నారు శ్రీలీల. మరి ఆమె ఏం చేస్తున్నారు చూద్దాం. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. గతేడాది వరకు ఖాళీ లేకుండా ఉన్న శ్రీలీల ఇప్పుడు ఖాళీ అయిపోయారు. ప్రస్తుతానికి ఈమె చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. నితిన్ రాబిన్హుడ్తో పాటు రవితేజ 75వ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్లోనూ నటిస్తున్నారు. వీటిలో నితిన్ సినిమా పూర్తయింది. మిగిలిన 2 షూటింగ్స్ జరగట్లేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవడానికి ఇంకా టైం ఉంది. దాంతో నితిన్, రవితేజ సినిమాలపైనే శ్రీలీల కెరీర్ ఆధారపడిందిప్పుడు. ఈ గ్యాప్లో కోలీవుడ్ పైన ఓ కన్నేస్తున్నారు శ్రీలీల. 2 ఏళ్లుగా బ్రేక్ లేకుండా పనిచేస్తున్న శ్రీలీల దొరికిన కాస్త ఖాళీ టైంను ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తున్నారు. మరోవైపు హిందీలోనూ శ్రీలీలకు ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ 2 సినిమాలు సైన్ చేశారు ఈ బ్యూటీ. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం ఖాన్ మొదటి సినిమాతో పాటు వరుణ్ ధావన్తోనూ ఓ సినిమా చేయబోతున్నారు శ్రీలీల. మొత్తానికి అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్లో మాత్రం తనదైన టైం కోసం వేచి చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్తో నైట్ ఈటీలో 10:30కి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.